అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మనందరం దేవుని సంగతులను ధ్యానం చేస్తున్నాము. కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్ని సంగతులు క్రొత్తగా నేర్చుకుంటున్నాము. అందరం కలిసి దేవునిగా సేవించటమే ప్రధానమైన అంశం. అదే నిజమైనటువంటి భక్తి. ఎవరికి తోచినట్లుగా వారు భక్తి చేయటం. అదేమంటే మా సంఘము, మా సంస్థ, మా నాయకులు ఇవన్నీ మంచివే, కానీ దేవుని వాక్యమే మనకు ప్రామాణికం. ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని, సరిగా విశ్లేషించి, సరిగా జీవితాలకు అన్వయించుకోవటమే ప్రధానమైన అంశం. కానీ ఎవరికి తోచినట్లుగా వారు వాక్యాన్ని మలచుకుని బోధించటం కానీ, అన్వయించుకోవటం కానీ, లేదా అర్థం చేసుకోవటం కానీ, దేవుని అనుసరించటం కానీ సరి అయినటువంటిది కాదు. ఉపాధ్యాయుడు ఒక పాఠం చెప్పినప్పుడు దానికి ఒకే అర్థం ఉంటుంది, 4-5 అర్థాలు ఉండవు. ఏ పాఠశాలకు వెళ్ళినా, ఆ తర్వాత ఉన్నత విద్య అభ్యసించినా ఒక అంశానికి ఒకే అర్థం ఉంటుంది, ఒకే ప్రధాన అర్థం ఉంటుంది. కానీ రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాలైన పద్ధతులు ఉండవు కదా. అనగా దేవుని ఉద్దేశ్యమును గ్రహించటానికి కావలసిన ఆత్మజ్ఞానము ఎంతో అవసరం. అంతేగాని ఎవరికి తోచినట్లుగా వారు బోధించటం, అనుసరించటం అనే సంగతులు ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు సాధించటానికి అవరోధముగా ఉండొచ్చు. మనందరికీ తెలిసిన మహాభక్తుడైన యోబు జీవితంలో ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు. మనం ఎదుర్కొన్న ప్రతికూలతల కంటే ఆయనకు ఎదురైన సమస్యలు చాలా ఎక్కువ. ఆ సంగతి నేను వేరుగా చెప్పనక్కర్లేదు. అంటే సర్వమును దాదాపు పోగొట్టుకున్నాడు. తాను కూడా జీవితంలో కృంగిన దశకు వచ్చాడు. దేవునిలో బలంగా ఉన్నప్పటికీ శారీరకంగా కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో ఆయన స్నేహితులు ఆయనకు చేయూతనిచ్చినట్లుగా పెద్దగా మనం చూడంగానే ప్రశ్నలతో వేధించినట్లుగా మనం చూస్తాం. అంటే రకరకాలైన ప్రశ్నలు, నువ్వేదో చేసి ఉంటావు, లేకపోతే ఈ నష్టం కష్టం ఒకేసారి నీకెందుకు సంభవిస్తుంది, దేవుడు ఎందుకు ఈ శిక్షను అనుమతిస్తాడు అని ప్రశ్నించటం, యోబు సమాధానం చెప్పటం, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినవే, లేదా చాలామందికి తెలిసిన సంగతులు. ఈరోజు యోబు పుస్తకం 31వ అధ్యాయము 34వ వచనములో ఆయన చెప్పినటువంటి ఓ మాట, మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అంటే ఆదాము ఏ విధంగా పొరపాటు చేసి లేదా పాపం చేసి తన తప్పును, దోషాన్ని కప్పుకొని ఆ తర్వాత శిక్షణ పొందాడో అలాంటి పద్ధతిని నేను అనుసరించటం లేదు. మహాసమూహమునకు భయపడటం లేదు, కుటుంబ తిరస్కారములకు కూడా వెనుకాడటం లేదు. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నా దోషమును దాచుకుని ఉండే తత్వాన్ని నేను అనుసరించటం లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను కదా. ఒకవేళ నేను పొరపాటు చేస్తే పొరపాటు చేశాను అని చెబుతాను. నా పొరపాటు నాకు తెలియనప్పుడు స్నేహితులైన మీరు ఆ పొరపాటును కాస్త ప్రేమతో నాకు గుర్తు చేసి తెలియజేస్తే దానిని అంగీకరిస్తాను. అంటే స్వీయ పరిశీలనతో యోబు భక్తుడు తన కష్టకాలములో స్పందించినటువంటి విధానాన్ని మనం పరిశీలించాలి. ఆయన స్నేహితులు పలు ప్రశ్నలతో వేధించారు, బాధ పెట్టారు. తన భక్తి జీవన విధానాన్ని పలు కోణాలలో వారు ప్రశ్నించడం, పరిశోధించడం జరిగింది. ఆ సందర్భంలో యోబు తన అంతరంగాన్ని ఆవిష్కరించిన సందర్భం. నేను కొంతమంది దాచుకున్నట్లుగా నా దోషాన్ని దాచుకోవట్లేదయ్యా. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే పొరపాటే, కానీ మీరు అనుకుంటున్నట్లుగా నేను దేవుని సేవించటం కానీ, భక్తి కార్యక్రమాలను నిర్వహించటం కానీ నేను ఎప్పుడూ చెయ్యను. నేను దేవుని దృష్టిలో వేషధారిగా లేకుండా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. మీ దృష్టిలో కాదు, స్నేహితుల దృష్టిలో కాదు, బంధువుల దృష్టిలో కాదు, లోకం దృష్టిలో కాదు. సహజంగా చాలా సందర్భాలలో వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారోనని ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వెరపు అనేది మనందరికీ ఉన్నది. ప్రజలను మానసికంగా ఇబ్బంది పెట్టకుండా జీవించటం కూడా ఒక గొప్ప జీవితమే కదా. చూసిన వాళ్ళు అభ్యంతరపడకుండా కాస్త ఆమోదయోగ్యమైన జీవన విధానము, జీవన సరళి పద్ధతులు, సంస్కారము కలిగి ఉండటం కూడా సేవలో భాగమే.
సర్లేండి, మనం ఎలా ఉన్నప్పటికీ ప్రజలు మనలను నిందిస్తారు కదండి అంటే అది వేరే సంగతి, అది జరగకూడదు. కొంతమంది అలా జరిగిస్తారు, వాళ్ళని వదిలిపెట్టేయండి. ప్రజలు మన భక్తిని శంకించే విధముగా మన జీవన విధానం ఉండటానికి వీలు లేదు కదండి. అదేమంటే వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు అని వాళ్ళను వీళ్ళను అనటానికి ముందుగా వాళ్ళనే అవకాశం మనం కల్పించామా లేదాననే స్వీయ పరిశీలన ఎంతో అవసరం కదండి. ఎంతసేపు నేను దేవునిలో అభివృద్ధి చెందుతూ ఉంటే అసూయపరులు చెలరేగుతున్నారు, నా మీద దాడి చేస్తున్నారు. ఇవన్నీ సహజంగా జరిగే సంగతులే. నిజముగా అవి జరిగితే వాటిని మనం వేరే పద్ధతిలో విశ్లేషించాలి, అర్థం చేసుకోవాలి. వాటిని మినహాయించి మనం మాట్లాడుకుంటే అనవసరమైనటువంటి హడావిడిని సృష్టిస్తూ ప్రజలు మన గురించి మాట్లాడుకునే విచిత్రమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ వాళ్ళు మాట్లాడినప్పుడు అలా మాట్లాడటం తప్పని మరలా తిరిగి మాట్లాడటం కూడా పరిశీలించుకోవలసిన అంశం కదా. అనవసరమైన సంగతులు బోధించటం, అనవసరమైనటువంటి హడావిడిని సృష్టించటం, ఆర్భాటాన్ని సృష్టించటం, ఆధ్యాత్మికతకు తావు లేకుండా చేయటం, అదేదో వ్యక్తిగతమైన ప్రతిష్టను పెంచుకోవటానికి కార్యక్రమాలు జరిగిస్తున్నట్లుగా పరోక్షముగా చెప్పుకునే ధోరణిని ప్రజలు చూచినప్పుడు ఆ సంగతులను విశ్లేషిస్తే వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు, నేనంటే వారికి గిట్టదు, అసూయ పడుతున్నారు, నేను అభివృద్ధి చెందుతున్నానని అసూయ పడుతున్నారు. ఇలా మనం అనుకోవటంలో కూడా అన్నిసార్లు అంత అర్థం లేదేమోననేది నా భావన. ఇతరులు మాట్లాడటానికి అవకాశము కల్పించే మన విచిత్రమైన పరిస్థితులను సవరించుకోవాలనే అవగాహన మేలు చేస్తుంది కదా ఆ వ్యక్తికైనా ఆ సంఘానికైనాను. ఇక్కడ భక్తుడైన యోబు అంటున్నాడు, మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారములకు జడిసి నేను మౌనముగా ఉండి ద్వారము నుండి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల. అంటే వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళకి వీళ్ళకి నా సంగతి తెలిసిపోతుంది కనుక వాటిని కప్పుకుంటూ వాటిని సమర్థించుకుంటూ మీరు అనుకున్నట్లుగా నేను లేను, నేను చాలా గొప్పగా ఉన్నాను అని ఏదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టే ధోరణిలో నేను జీవించినట్లయితే నేను దేవుని దృష్టిలో వేషధారిని అవుతాను కదా. కొంతమంది ప్రజల దృష్టిలో నేను గొప్పవాడిని కావచ్చు, ఎందుకంటే నన్ను అనుసరించే అనుచరులు ఈరోజు నాకు భజన చేస్తారు, రేపు ఏదైనా తేడా వచ్చి దూరంగా వెళ్ళినప్పుడు వాటన్నిటినీ 1, 2, 3, 4గా చెప్పుకొని జీవితం అంతా కూడా ఆ సేవలో ఉంటారు. ఎవరు ఉన్నా, ఎవరు దూరంగా జరిగినా, ఎవరు అర్థం చేసుకున్నా, ఎవరు అపార్థం చేసుకున్నా దేవుని లేఖనాలను ప్రామాణికముగా భావించి వాటిని అనుసరించి వాటి వెలుగులోనే బోధించే పద్ధతిని క్రమశిక్షణను కలిగి ఉండటం ప్రధానాంశం. ఈ రోజుల్లో చాలామంది మాట్లాడే మాటలు మనం వింటాం కదా, చాలా నిందలు వేస్తున్నారండి, చాలా అపార్థం చేసుకుంటున్నారండి, చాలా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు, అసూయ పడుతున్నారు అని. ఇవి నిజమే. ప్రజలలో కొంతమంది ఏం చేసినా ఏమి చెప్పినా ఏదో ఒకటి అంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేసే గుంపు కొంతమంది ఉన్నమాట నిజం. వాళ్ళను ప్రక్కన పెట్టండి. ప్రజలు మనం అనుకున్నట్లుగా అన్నిసార్లు వారికి ఏమీ తెలియదు, అందరూ అసూయ పడుతున్నారు అని మనం భావించటానికి వీల్లేదు కదండి. మన తెలివి తక్కువ ఆలోచనలు, మన తెలివి తక్కువ పద్ధతులు, మనలో తెలిసి తెలియనటువంటి ధోరణిలో నుంచి, అత్యుత్సాహములో నుంచి అనవసరంగా మాట్లాడిన మాటలు, మనుషులుగా కొన్నిసార్లు ఇతరులు వాటి గురించి మాట్లాడటానికి అవకాశాన్ని మనమే కల్పించి వారు మాట్లాడినప్పుడు మరొక రీతిగా భావించటం, బాధపడటం, వాటిని ఆధారం చేసుకుని పాటలు రాసుకుని పాడటం, అదో రకమైనటువంటి ప్రశాంతతను పొందటం ఈనాటి మన క్రైస్తవ సమాజంలో జరుగుతోంది కదా. అందరూ నిన్ను వెలివేశారా, అందరూ నిన్ను కాదన్నారా, అందరూ నిన్ను అవమానించారా, అయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇలాంటి వాటితో మనం అద్భుతమైన ప్రశాంతతను పొందుకుంటున్నామా అనిపిస్తుంది. నాకు తెలిసి అందరూ ఎప్పుడూ ఎవరిని వదిలిపెట్టరు, అందరూ ఎప్పుడూ అవమానపరచరు. తల్లిదండ్రులు నిన్ను వదిలేశారా, అన్నదమ్ములు నిన్ను వదిలేశారా, అక్క చెల్లెళ్ళు నిన్ను పట్టించుకోవట్లేదా, ఈ మాటలతో అదో రకమైనటువంటి
ఆనందాన్ని పొందుకుంటున్నారా అనిపిస్తుంది కొంతమంది. ఎక్కడో ఒకటి అర్రా జరుగుతాయండి ఇలాంటి సంగతులు. వాటిని ప్రామాణికంగా చేసుకోనక్కర్లేదు. ఆ కుటుంబాలలో ఆ బాధ ఉన్నది, వాటిని మనం అర్థం చేసుకోవాలి. వాటిని ఆధారం చేసుకుని ఇక ప్రపంచమంతా ప్రేమ లేని వాళ్ళు, పద్ధతి లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, పిల్లలను ప్రేమించటం తెలియని వాళ్ళు, మంచి మాటలు చెప్పే వాళ్ళను ప్రోత్సహించటం తెలియని వాళ్ళని ఒక ఘాటన కట్టేసి మనం మాట్లాడుకుని, పాటలు రాసుకుని, పాడుకుని అదో రకమైన స్వాంతన పొందుకుందామా? వాటిని ఎంతవరకు విశ్లేషించాలి, ఏ స్థాయిలో వాటిని అర్థం చేసుకోవాలి తెలియాలి కదా. ఆ మాటకొస్తే మనం ఎంతమందిని అర్థం చేసుకున్నామో, మనం ఎంతమందిని అభినందించామో, మనం ఎంతమందితో సహనముగా ఉన్నామో, మనం ఎంతమందికి ఆర్థికంగా చేయూతనిచ్చామో, మనకివ్వలేదు, మనకు చెయ్యలేదు, మనలను పట్టించుకోలేదు, మనలను గౌరవించలేదని అనుకునే భావన మీకు నాకు ఒకవేళ కలిగితే, మనం అలాంటి వాటిని ఇతరులకు ఎంతగా చేశామో అది కూడా ప్రధానమైన అంశము కదా. కాస్త సమకాలీన పరిస్థితులను శుభ్రంగా ఆలోచించటం చాలా ప్రాముఖ్యమండి. ఎవరికి వారు నేను సచీలుడను, నేను పరిశుద్ధుడను, నేను పవిత్రురాలను అనే భావనలో దేవుడు అనుగ్రహించినటువంటి కృపచొప్పున అనుకోవటం అది వారి వ్యక్తిగతమైన సంగతే గాని, అనవసరమైన దైవ విరుద్ధమైన సంగతులలో నుంచి బయటపడాలని, దేవుని దృష్టిలో వేషధారిగా కాకుండా ఉండాలని మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో నేను నిజాయితీగా భక్తి చేయాలని, నా తండ్రి అయిన దేవుడు నా అంతరంగములను పరిశీలిస్తున్నాడనే భావనతో కూడినటువంటి బాధ్యతతో భక్తి చేయటం చేతగాని ధోరణిని మనం పరిశీలించుకోవలసిన అవసరం లేదా? ఎంతసేపు దేవుడు నేను దీవించేస్తాడు, దేవుడు నీకు ఆర్థిక సమృద్ధిని కలగజేస్తాడు అని అసమర్థులను సమర్థులుగా ఉచ్చరించటం, వాళ్ళను విచిత్రముగా ప్రోత్సహించటం, అదేమంటే నేను ప్రజలకు ఈ విధమైన సేవలు అందిస్తున్నానని చెప్పుకుంటూనే కాలక్షేపం చేసేద్దామా? వాస్తవాలను ఆమోదయోగ్యమైన పద్ధతిలో వివరించుకుంటూ, దైవ సంబంధితమైన సంగతులకు దగ్గరవుతూ, మన జీవితాలలో నేర్చుకోవలసిన దేవుని పాఠాలను నేర్చుకుంటూ నిజాయితీగా జీవించే ఆ పద్ధతులను ఎప్పుడూ పట్టించుకోవద్దా? ఎక్కడో కొంతమంది ఉన్నారండి భక్తులు, వాళ్లకు ఈ విచక్షణా జ్ఞానం ఉన్నది కానీ చాలామంది అదో రకమైనటువంటి పద్ధతి, మేము నిజాయితీగా ఉన్నామండి, ప్రజలందరూ మమ్మల్ని నిందిస్తున్నారు అని. కొంతమంది నిందించేవారు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళను పెద్దగా మనం దృష్టిలో ఉంచుకోవలసిన పని లేదు, వాళ్ళను వదిలిపెట్టండి. మనమొక్కళ్ళమే నీతిమంతులమైనట్లు, మనకొక్కరికే ఈ సంగతులన్నీ గ్రహించినట్లుగా భావించి దైవ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలకు తెగబడి దేవుని ప్రజలమైన మనం కొన్ని సంగతులను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. యోబు మహాభక్తుడు, ఆయన గురించి నేను వివరించలేను, ఎందుకంటే ఆయనకున్నటువంటి విధేయత కానీ, ఆయనకున్న జ్ఞానము కానీ, ఆయనకున్నటువంటి వాగ్ధాటి కానీ అద్భుతం. మహా గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడు యోబు. తాను చెబుతున్నాడు, నేను నా దోషాన్ని దాచుకున్నట్లయితే నేను దేవుని దృష్టిలో వేషధారినవుతాను. మిత్రులారా, మీరు అనుకున్నవన్నీ కూడా నేను చేసినట్లుగా మీరు భావించనక్కర్లేదు. ఒకవేళ మనిషిగా తెలుసో తెలియకో, ఆవేశంలోనో అనాలోచనలోనో ఏదైనా జరిగితే వాటిని దేవుని సన్నిధిలో నేను ఒప్పుకుంటాను. పరమందున్న దేవునికి నన్ను నేను చెప్పుకుంటాను అని చక్కగా తన భావాన్ని వ్యక్తం చేశాడు. 2 సమూయేలు పుస్తకం 12వ అధ్యాయము 13వ వచనములో రాజైన దావీదు నాతాను ప్రవక్తతో చెప్పిన మాట, నేను పాపము చేసితనని దావీదు నాతానుతో చెప్పెను. ఇది చాలా కీలకమైన సంగతి. దావీదు మహాభక్తుడు ఏదో క్షణికావేశంలో తన జీవితంలో పొరపాటు జరిగింది. ఆ పొరపాటును సుమారు 1 సంవత్సరం కాలం మర్చిపోయాడు. ఆ తర్వాత దేవుడు నాతానును దావీదు దగ్గరకు పంపించాడు. నాతాను గొప్ప ప్రవక్త, బహుధైర్యవంతుడు అన్నమాట. అంటే దేవుని సంగతులను ఎవరికైనా స్పష్టముగా చెప్పగలిగిన సమర్థుడు. సహజంగా రాజుల దగ్గరకు వెళ్ళినప్పుడు, వారి ఆస్థానములోకి వెళ్ళినప్పుడు రాజులను పొగడాలి, వాళ్ళను పొగుడుతూ కావ్యాలు రాయాలి, వారిని పొగుడుతూ పద్యాలు పాడాలి, వారిని పొగుడుతూ చలోక్తులు విసరాలి. అది కవిగాయక పండితులు రాజుగారి ఆస్థానములో జరిగింపవలసినవి. అంటే రాజుగారి మనస్సును రంజింపజేసి సంతోషపరిచే
మాటలు మాత్రమే మాట్లాడాలి, లేకపోతే రాజుగారికి ఆవేశం వస్తే వెంటనే శిరచ్ఛేదనము గావించండి అని ఆజ్ఞ జారీ చేశాడంటే ఆ మనిషి అంతు లేకుండా పోతాడు. అంటే దావీదు మహారాజు అద్భుతమైన చాతుర్యము కలిగిన వాడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, గాయకుడు, పండితుడు, సాహితీవేత్త, మహా గొప్ప మనిషి. అతడు ఓ సందర్భములో చేసినటువంటి దోషాన్ని దైవ ప్రతినిధి అయినటువంటి నాతాను అనే ప్రవక్త ఆయనకు తెలియజేశాడు దేవుని ఆదేశానుసారం. ఆ సమయంలో దావీదు ఏ విధంగానూ నాతానుతో వాదించలేదండి. నేను మహారాజును, మీరు కేవలము ప్రవక్తలు కదా, రాజులైన మాకు కొన్ని పొరపాట్లు జరిగించటం సహజమేననే సంగతి నీకు తెలియదా? అయినా ఎంతో ధైర్యంగా వచ్చి నా వ్యక్తిగతమైన సంగతిని నీవెలా చెబుతావయ్యా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేసి శిక్షను విధించలేదు. ఇది మహాజ్ఞానము కలిగిన ఉన్నత లక్షణాలు కలిగినటువంటి వారి ప్రవర్తన విధానమని గుర్తించండి. ప్రతిదానిని సమర్థించుకోవటం, ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పటం, ప్రతి విషయములోనూ ఇతరులే పొరపాటు, నేనే గొప్ప మనిషినని చెప్పుకునేటటువంటి వాళ్ళను బోళ్ళు మందిని చూస్తాం. అదేమంటే మనం వాళ్ళ ముందు తక్కువైపోతామండి అని. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయ్యే తక్కువేదో అవుతూనే ఉంటారు, అయ్యే ఎక్కువేదో అవుతూనే ఉంటారు కదా. నిజాయితీ, నిబద్ధత, సచ్ఛీలత ఈ ప్రపంచంలో ఆ మనిషి బ్రతికి ఉన్నా ఆ మనిషి లేకపోయినా ఈ భూమి ఉన్నంత వరకు నిలిచి ఉంటాయనే సంగతిని గుర్తించాలి. పొరపాటు కొన్నిసార్లు మానవ సహజ లక్షణముగా భావిస్తాము, జరగకూడదు, కొన్నిసార్లు జరిగింది. దానిని నిజాయితీగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడాన్ని మించిన మరో అద్భుతమైన సేవ ఇంకొకటి లేదు కదా. సమర్థించుకుంటూ బ్రతికేద్దామా? ఎంతసేపు మాటలు అనేవాళ్లే దోషులు, మనలో ఏ దోషమూ లేదు, అదే కదా చాలామంది అభిప్రాయం. కొన్నిసార్లు లేదు, చాలాసార్లు ఉన్నది కదా. ఇతరులు మాట్లాడటానికి అవకాశం కల్పించే అనవసరమైన డాబుసరితనం, అనవసరమైన మాటలు, అర్థం పర్థం లేనటువంటి కార్యక్రమాలు జరిగించి అదేమంటే దేవుడు చెప్పాడు, దేవుడు చెయ్యమన్నాడు, లేకపోతే నేనెందుకు చేస్తానని సమర్థించుకునే ధోరణి కొన్నిసార్లు దేవుని దృష్టిలో దోషము కదా, దేవుని దృష్టిలో దైవ విరుద్ధమైనటువంటి సంగతి కదా. అది ఎవరు చేసినప్పటికీ. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను పాపము చేసి తిని అని దావీదు ఒక సామాన్యమైన ప్రవక్తతో చెప్పాడు. విశ్వాసులారా, దైవ సేవకులు ఎప్పుడైనా సున్నితంగా దైవ విరుద్ధమైన కార్యక్రమాలు తెలిసి కానీ తెలియక కానీ ఒత్తిడి పరిస్థితుల వలన కానీ జరిగించినప్పుడు ఇలా చేయకుండా ఉంటే బాగుండేదమ్మా, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది నాయనా అని చెబితే కొంతమందికి ఎంత కోపమో. ఆ పాస్టర్ గారినే మార్చేస్తారు ఆ సంఘంలో నుంచి. ఎందుకంటే వీళ్లకున్న మహాశక్తి ఆ స్థాయిలో ఉన్నదన్నమాట. మాకు అనుకూలమైన బోధలు చేయటం లేదు అని చెప్పి వాళ్ళను మార్పించేసి అనుకూల బోధలు చేసే వాళ్ళను ఎంపిక చేసుకునే స్థాయికి కొంతమంది ఎదిగారంటే వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉందో అంచనా వెయ్యాలి. మహారాజు, సింహాసనము మీద కూర్చున్న మహారాజు, నాతాను గారు మీరు చెప్పినది ముమ్మాటికి నిజం, నేను పాపము చేసి తిని అని తన దోషాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని అతడు వ్యవహరించినటువంటి పద్ధతి ఎంత గొప్పదో కదా. దేవుని ప్రజలారా, తప్పు చేశాడు, తప్పు చేసింది, దీని గురించి విశ్లేషించటం, వివరించటం వలన పెద్ద ప్రయోజనం లేదు. దానిని ఒప్పుకున్న స్థితిలో ఉన్న ఔన్నత్యాన్ని, మంచితనాన్ని అర్థం చేసుకుని మనం కూడా ఆ పద్ధతిని అనుసరించాలనే అవగాహన మన జీవితాలకు శోభనిస్తుంది కదా. అసలు సంగతులను పట్టించుకోకుండా ఆ దోషాన్ని, ఆ పాపాన్ని, ఆ తప్పుడు క్రియను అద్భుతంగా వివరించి కళ్ళకు కట్టినట్లుగా చూపించి ఆ రోజేదో వీళ్ళు దగ్గరుండి చూచి వచ్చినట్లుగా వారికి ఉన్న కొద్ది సమాచారాన్ని ఆధారం చేసుకుని అంత వివరణగా చెప్పాల్సిన అవసరం అన్ని సందర్భాలలో లేదు. వాళ్ళు దోషాన్ని ఒప్పుకున్న సంగతే ప్రధానం కదా. మీరు నేను ఏం చేస్తున్నామండి? చిన్న పిల్లలతో మనం మాట్లాడలేము. అదేంటమ్మా అలా మాట్లాడకూడదు కదా అని చిన్నపిల్లలతో కూడా మాట్లాడే పరిస్థితి లేదే. తల్లిదండ్రులు తమ సొంత పిల్లలతో మాట్లాడినా వినలేని పరిస్థితులు కదా. ఎంత తిరుగుబాటు తత్వం, ఎంత వెర్రితత్వం ఈనాటి కాలములో కొంతమందిలో పెరిగిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఎవరికి వారు పరిశుద్ధులు, అసలు మాకెవరో చెప్పనక్కర్లేదు,
మాకు దేవుడు నేరుగా దర్శనం ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నాడు. మేము అసలు ఏ సంఘానికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ కార్యక్రమాన్ని చూడవలసిన పని లేదు. మాకు అవకాశం ఉంటే మేమే అద్భుతంగా చెప్పగలమనే భావనలో అదో రకమైన మిడిసిపాటులో జీవిస్తున్నారు. అంత గొప్ప ఆధ్యాత్మిక జీవన విధానమే ఉంటే మాటల్లో ఉన్న దోషం పోలేదే, ఆలోచనలలో ఉన్న దోషం పోలేదే, ఆర్థికపరమైన అంశాలలో అత్యాశ, దురాశ, పేరాశలు ఎందుకు పోలేదు, అనవసరమైన గుర్తింపు కోసం వెర్రి ప్రాకులాటలు ఎందుకు పోలేదు అనే ప్రశ్నలకు కూడా వారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. నేను పాపం చేశాను నాతాను గారు, మీరు చెప్పే వరకు దానిని నేను గుర్తించలేదు. సుమారు సంవత్సరం అయిపోయింది. నాకు నా దోషాన్ని తెలియజేసి నన్ను బాగు చేసినందుకు వందనాలు పాస్టర్ గారు అని నాతానుకు దావీదు నమస్కరించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించిన విధం కీర్తనలు 51లో మనం చూడగలం కదా. ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడండి. 51వ కీర్తన 10వ చరణములో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇది ప్రార్థన అంటే. ప్రార్థనలో ఉండవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. నాణ్యమైన ప్రార్థనలకు, నాసిరకపు ప్రార్థనలకు చాలా వ్యత్యాసం ఉన్నది. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, రకరకాలైనటువంటి పద్ధతులలో జరిగించే ప్రార్థనల వలన పెద్ద ఫలితాలు లేవు. అవి దీర్ఘ ప్రార్థనలైనా మామూలు ప్రార్థనలైనా. నాణ్యమైన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? దేవుని వాక్యమును విని ఇది నిజమే కదా, మనం ఈ పద్ధతిలో ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు ఇలా జీవిస్తున్నామని వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా బలహీనతను నాలో నుంచి తొలగించు నాయనా, నేను పొరపాటు చేస్తున్నాను, వెర్రిగా మాట్లాడుతున్నాను, నన్ను నేను సమర్థించుకుంటున్నాను, అసలు నాకు ఇవన్నీ అనవసరం కదా, నీ దృష్టిలో నేను నీతిమంతుడిగా ఉండటం ప్రాముఖ్యం కదా అని ఎవరైతే దేవుని సన్నిధిలో నిజాయితీగా దావీదు వలె ప్రవేశించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఎంతసేపు చేశారనేది తర్వాత సంగతి, ఎలా ప్రార్థించారనేదే ప్రధాన అంశం కదా. నాతాను గారు చెప్పిన వెంటనే తన తప్పును గుర్తించాడు, అంతకుముందు సమర్థించుకున్నాడు. దైవదాసుని మాటను ఎంత గుర్తించి గౌరవించాడో కదా. నాతాను ఆ తర్వాత కూడా సేవలు అందించాడు. నాతానికి ఎంత ధైర్యం కావాలి, స్వీకరించడానికి దావీదుకు ఎంత నిబద్ధత కావాలి. వెంటనే ప్రార్థన చేసి, నా యందు శుద్ధ హృదయము కలగజేయి నాయన, స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించయ్యా. మనసు అప్పుడప్పుడు అస్థిరముగా ఉండి అనాలోచనగా ఉంటుంది, మీరే నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించి పునరుద్ధరించబడిన దావీదు ఎంత గొప్పవాడో. ఫలితంగా కొన్ని ప్రతికూలతలు జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ అతడు తప్పును ఒప్పుకున్న విధం మీకు నాకు ఆదర్శం కదా. మనం సమర్థించుకోకుండా దేవుని దృష్టిలో ఓ ప్రత్యేకమైనటువంటి భక్తి విధానాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అందుకని వాస్తవ పరిస్థితుల వెలుగులో నిజాయితీగా భక్తి చేసి తెలిసినంతలో, మనకు తెలిసినంతలో ఓ పద్ధతి, ఆధ్యాత్మిక సంస్కారముతో ముందుకు సాగినప్పుడు మన జీవితాలు, కుటుంబాలు ధన్యమవుతాయి. ఇప్పటికే అలాంటి గొప్ప సేవలో ఉన్న మీలో అనేకులను నేను అభినందిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా సమర్థింపు సేవలో ఉంటే సవరించుకొని దేవునికి పునఃసమర్పణ చేసుకుని సమర్థులుగా ప్రభువుని సేవిస్తూ మనందరం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.